విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గాని సాగరమాల పనులు పూర్తయిన పాపాన పోవడం లేదు. ఇక్కడ 178 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులు గత 4 ఏళ్లుగా కొనసాగడం ఆందోళన కలిగిస్తుంది. మత్స్యశాఖ పోర్టు అథారిటీ మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ దక్షిణంలోని ఫిషింగ్ హార్బర్లో 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగరమాల ప్రాజెక్టు కింద పనులు మొదలుపెట్టారు. పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 3 ఆక్షన్ హాళ్లు, డ్రెడ్జింగ్ ప్యాకింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్, భూగర్భ రిజర్వాయర్ వంటి నిర్మాణాలు చేపట్టారు. ఫిషింగ్ హార్బర్లో 600కు పైగా మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఇక్కడ మత్స్యకారులు, వినియోగదారులు మౌలిక వసతి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధి, ఎగుమతులకు ప్రోత్సాహం కింద సాగరమాల ప్రాజెక్టు కింద పనులు నిర్వహిస్తున్నారు. ఫింగర్ జెట్టీలు అందుబాటులోకి వస్తే మరో 120 బోట్లకు వసతి కల్పించొచ్చు. పీఎం మత్స్య సంపద యోజన కింద 50 కోట్లు, పోర్టు అథారిటీ 50 కోట్లు వ్యయం చేస్తుంది. ఫిషింగ్ హార్బర్ నుంచి ఏటా 1,00,000 టన్నుల వరకు మత్స్య సంపద వస్తుంది. విశాఖ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మీద 14,000 మత్స్యకార కుటుంబాలు ప్రత్యక్షంగా, 10,000 మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కాగా 2023 సంవత్సరంలో ప్రారంభించిన ఆధునిక చేపల మార్కెట్ ఇప్పటికీ నిరుపయోగంగా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా వినియోగదారులు అపరిశుభ్ర వాతావరణంలో విక్రయిస్తున్న చేపలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. సో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అనేటటువంటిది మన సౌత్ ఇండియాలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఫిషింగ్ హార్బర్. ఇక్కడ దాదాపు 680 మెకనైజ్డ్ బోట్స్, వీటితో పాటు 1000 వరకు మోటార్ బోట్లు అనేటటువంటివి ఫిషింగ్ హార్బర్ నుంచి ఫిషింగ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ ఫిషింగ్ హార్బర్ ప్రభుత్వం ఆధునీకరించాలని చెప్పి నిర్ణయించి తదనుగుణంగా ఇప్పుడు ఆధునీకరణ పనులు అనేటటువంటి జరుగుతున్నాయి. దీని ప్రాజెక్ట్ కాస్ట్ 178 కోట్లు. దీంట్లో అనేక రకాలైనటువంటి సదుపాయాలు అనేటటువంటివి నిర్మించడం జరుగుతుంది. పార్కింగ్ బిల్డింగ్ కానీ, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కానీ, నెట్ మెండింగ్ హాలు, ఇంటర్నల్ రోడ్స్, అలాగే ట్రేడర్స్ సంబంధించినటువంటి చిల్లుడ్ రూమ్స్, దాంతోపాటు జెట్టి పైన రోడ్స్, అలాగే ప్లాట్ఫామ్స్, ఆక్షన్ హాల్స్, అలాగే వాటర్ సప్లై, ఇవన్నీ కూడా కల్పించడం అనేటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటువంటి జరుగుతుంది. సో ప్రథమ ఉద్దేశం ఏంటంటే మత్స్యకారుల యొక్క జీవనోపాధి అనేటటువంటిది మెరుగుపరచాలి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వచ్చేటటువంటి మత్స్య ఉత్పత్తుల్ని, ఎగుమతులు అనేటటువంటివి పెంచాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇది ఆధునీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇక్కడ ఈ వర్క్స్ అనేటటువంటి ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. దాదాపు 50 and above% వర్క్స్ అయిపోయి ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ వర్క్స్ కూడా త్వరలో పూర్తి చేయడం అనేటటువంటి జరుగుతుందండి. సుమారుగా 60 ఏళ్ల క్రితం ఫిషింగ్ హార్బర్ ఆవరణలో నిర్మించిన మత్స్యశాఖ, జేడీ, ఏడీ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది హడలిపోతున్నారు. ఇక్కడి స్లాబ్, బీమ్స్ బీటలు వారి కనిపిస్తున్నాయి. కొత్త ఆఫీస్ నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో అని సిబ్బంది వేయి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, ఏడీ ఆశాజ్యోతి స్పందించి సాగరమాల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకులు కోరుతున్నారు. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 2022లోని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మోడరైజేషన్ వర్క్స్ నత్తనడుగు నడుస్తూ ఉన్నాయి. మరి లోగుట్టు పెరుమాళ కెరుక అన్నట్లుగా ఉంది ఫిషింగ్ హార్బర్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనుల తాలూకు తంతు. అసలు ఈ హార్బర్ కు సంబంధించి ఆ డిపిఆర్ తయారు చేసేటప్పుడే అసలు బోట్ యజమానులు కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎక్కడో హార్బర్ తాలూకు మోడల్ తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా రుద్దేటువంటి డిపిఆర్ తయారు చేశారు. దాని తర్వాత పోర్ట్ చైర్మన్ గారితో, కలెక్టర్ గారితో చాలా సార్లు మేము మీటింగ్లు పెట్టిన తర్వాత మా తాలూకా సమస్యలు ఇవి, మాకు కావాల్సిన అవసరాలు ఇవి, మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది అని చెప్పి వాళ్ళ దృష్టిలో పెట్టిన తర్వాత ఈ 152 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని కూడా 178 కోట్ల రూపాయల వరకు ఎన్హాన్స్ చేసి మళ్ళీ డిపిఆర్ని రివైజ్ చేశారు. రివైజ్ చేసిన దాంట్లోని మీకు అందరికీ తెలిసిన విషయం 2024లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని బోట్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉందో ఆక్షన్ సెంటర్, దాన్ని అది ఒక్కటి మాత్రమే మేము మా అభిష్టానికి అనుగుణంగా కట్టింది. అది కూడా బై ఫోర్స్, ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మేము బై ఫోర్స్
చేసి కట్టించాం. అది తప్ప విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మోడరేషన్ వర్క్స్ ఏవి కూడా మత్స్యకారులకు పనికొచ్చినట్లు విధంగా ఈ రోజు వరకు కన్స్ట్రక్షన్ చేయలేదు. ఇప్పుడు చూస్తే కాంట్రాక్టర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ పనులే చేశారు. దాంట్లో ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్స్, డార్మిటరీస్ ఇవేవి కూడా ప్రజెంట్ అయితే మాకు ఏం ఉపయోగపడేవి కాదు. బట్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉండాలని చెప్పేసి కోట్లాది రూపాయలు ధనాన్ని వృధాగా వెచ్చించారు తప్ప అది మత్స్యకారులకు ఉపయోగపడేవి అయితే కాదు. మత్స్యకారులకు అవసరమైనటువంటి ఫింగర్ జెట్టీస్ అవి కట్టడంలో పూర్తిగా అలసత్వం. అసలు పోర్టుకి మత్స్యశాఖకి సమన్వయం పూర్తిగా లేనట్టుగానే ఉంది. ఇప్పుడు 2022లోని మొదలైన పనులు వాళ్ళ సంవత్సరంలోనే పూర్తి చేయాలి. మామూలుగా యాజ్ పర్ వాళ్ళకు ఉన్నటువంటి MOE ప్రకారం అయితే, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం అయితే కాంట్రాక్ట్ సంవత్సరంలో పూర్తి చేయాలి. కానీ ఇప్పుడు 2026 4 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది.